ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంతోనే యువతకు స్వర్ణయుగం. జాబ్ క్యాలెండర్ విడుదలపై సిటీ ఎమ్మెల్యే వనమాడి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా స్పష్టం. ముగిసిన ముస్లిం రంజాన్ మాసం. ఈద్ ప్రార్థనలకు ముస్తాబవుతున్న ఈద్గా మైదానం. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరిట మోసం. మాజీ మంత్రి కుడిసాల కన్నబాబు విమర్శ. కొండేలిపేట డ్రైనేజ్ సమస్యను కమిషనర్ పరిశీలన. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం హర్షణీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబాలు అన్నారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం అనకాపల్లిలో ఏర్పాటు కానున్న దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ ఎస్కే రహీం, ఎండి ఖాన్, కార్యదర్శి గాడి శివరామకృష్ణ, రామదేవ్ సీతాయిదోరా తదితరులు పాల్గొన్నారు. యువతనే కాదు, తల్లిదండ్రులే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా, రైతుల్ని, ఏదైతే కులవృత్తుల మీద ఆధారపడుతున్నారో వాళ్ళని అందరినీ కూడా, ఇది మీ ప్రభుత్వం. 20 నెలలు కాకుండానే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తూ ఓ పక్కన భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అంటే మీరు అప్పచెప్పిన ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసి అప్పుల పాలు చేసి కష్టాల్లో నెట్టేసిన రాష్ట్రాన్ని ఈరోజు గాడిలో పెట్టి ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం తీసుకుని వెళ్తూ యువతకు అవకాశాలు కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది వైట్ పేపర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. రండి ఒకసారి, ఎక్కడైనా తప్పు జరిగితే మీరు చెప్పండి. తప్పు జరుగుతుంది, ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపించాలండి. అది ప్రతిపక్ష పాత్ర. తప్పు జరుగుతుంది ఎత్తి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అరాచకాలు, గొడవలు సృష్టిస్తున్నారు మీరు. అయినా నీతో మీకు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష పాత్ర కూడా చంద్రబాబు నాయుడు పోషిస్తున్నారు. ఈ రోజున ఎక్కడైనా తప్పు జరిగితే ఆయన ఎత్తి చూపుతున్నారు. ఎందుకు అది జరిగింది సరిచేయండి అని చెప్తున్నారు. ఎవరైనా నాయకులు తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా ఆయన ఎత్తి చూపుతున్నాడు. 1 to 1 పిలిపించుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరు చెప్పాలండి? అది ప్రతిపక్ష వాళ్ళు చెప్పాలి. పలానా చోట పొరపాటు జరుగుతుంది, అది మానేశారు మీరు. అరాచకాలు, అక్రమాలు సృష్టిస్తున్నారు మీరు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే పోషిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంతో పని లేదు ఈ రాష్ట్రంలో. ఇది ప్రజల కోరుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలకి సంతోషంగా ఉంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తుంది, అనుకున్న మాట నిలబెట్టుకుంటుంది. అందుకే సంతోషంగా ఉందని
మీ ద్వారా తెలియజేస్తాను. అందరినీ మోసం చేసి 2019లో వాళ్ళ అవకాశం తీసుకున్నారు, కానీ నెరవేర్చడంలో వెనకబడిపోయారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా హామీలన్నీ ముఖ్యంగా యువకులకి నెరవేర్చేలాగా లోకేష్ బాబు గారు ముందుకెళ్తాం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవే కాదు, ఇంకా విలేజెస్లో కూడా చిన్న చిన్న స్మాల్ స్కేల్ యూనిట్లు పెట్టించి వెనకబడిన వాళ్ళకి కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసుకునేలా కూడా ముందుకెళ్ళడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఈ వైసీపీకి మేము ఖచ్చితంగా చేసే హెచ్చరిక ఏంటంటే, మీరు చేసి వాళ్ళకి కామెంట్ చేసి మీరు ఇది చేయకండి. ఎంచేదంటే వీరు ఏం చేస్తున్నారంటే వచ్చి ఇండస్ట్రీని చెడగొట్టడానికి పుల్లబెడుతున్నారు. అంతేగాని ఏం చేస్తున్నారా అని చూసి పోలే మనం చేయలేకపోయాం, యువతకి వేరే పార్టీ అయినా మంచి చేస్తుంది అన్న ఉద్దేశం లేదు. పోనీ మీరు ఏమైనా చేతనైతే ఎక్కడైనా పెద్ద ఇండస్ట్రీ వచ్చేలాగుంటే మాకు చెప్పండి, మేము తీసుకొస్తాం. అంతేగాని కోర్టుల్లోని ఆ ఇన్సెంటివ్లు ఇచ్చారు ఇవి ఇచ్చారని కోర్టులకి దొంగ కేసులు వెయ్యొద్దని తెలియజేసి హెచ్చరిస్తున్నాం. యువతే మీకు బుద్ధి చెప్తుంది. ఇలాంటి వేషాలు ఇస్తే ఖచ్చితంగా రేపు రాబోయేదానికి ఈ 11 సీట్లు కూడా మీకు రావని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాకినాడ పిఠాపురం రోడ్లో గల ఈద్గా మైదానంలో జమాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ నమాజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ లతీఫ్ ఖాన్ తెలిపారు. ఈద్ పురస్కరించుకుని ఈద్ మైదానం అంతా అందంగా అలంకరించి ముస్తాబు చేశారు. భారీ టెంట్లను, మైక్ సెట్లను, మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లతీఫ్ ఖాన్ మాట్లాడుతూ శనివారం ఉదయం 8 గంటలకు కాకినాడ పెద్ద మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ ఈద్ ప్రార్థనలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈద్ ప్రార్థనలో పాల్గొనే ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కాకినాడ ముస్లిం ప్రజలందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. రేపు ఉదయం 8 గంటలకి 20వ తారీఖు శనివారం 8 గంటలకి ఈద్గా మైదానంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జరపడానికి అన్నీ సిద్ధంగా చేయించాము. జమాల్ చారిటబుల్ ట్రస్ట్ వారి తరపున అన్నీ సిద్ధం చేయించాము. కావున మీ కాకినాడ ప్రజలందరూ ఈద్గా మైదానంలో వచ్చి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రభుత్వ హామీ అయిన నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటనలోనూ నిరుద్యోగులను మోసం చేసిందని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఎన్నికల హామీలో నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ఏదైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్లో లక్షలాది ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీటీసీ సారా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేస్తే అదే ప్రజలు గొప్పని నమ్మాలనే సిద్ధాంతంతో పనిచేస్తుందని చెప్పి మరొకసారి నిరూపించారు. 2024 అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఇద్దరు ఏం చెప్పేవారంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదో నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ కల్పన చేయట్లేదని, మేము వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేశారు. దానికి ఏదో యువగణం డిక్లరేషన్ అన్నట్టుగా పెద్ద ప్రచారం. మీకు తెలుసు కదా, ప్రచారంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొట్టేవాడే లేడు. ఆ రకంగా ప్రచారం చేసి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక పెద్ద హామీని ఇచ్చారు. తీరా అమల్లోకి వచ్చేటప్పటికి 2024 జూన్లోకి అధికారంలోకి వచ్చినప్పుడు జూన్లో ఆ సంవత్సరం అసలు జాబ్ క్యాలెండర్ మాటే మర్చిపోయారు. ప్రతి ఏటా జనవరి 1న ఇస్తాం అని చెప్పిన వాళ్ళు మొత్తం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉద్యోగ కల్పన అనే అంశాన్ని మర్చిపోయి మళ్ళీ ఏదో మేము పెట్టుబడులు తెస్తున్నాం, లక్షల ఉద్యోగాలు వస్తాయి, అసలు మమ్మల్ని మించిన వాడు లేడని వాళ్ళ భుజాలు వాళ్ళే చదువుకునే కార్యక్రమం జరిగింది. దీని మీద ప్రతిపక్షాలు గొంతెత్తడం,
ప్రతిపక్ష పార్టీ గట్టిగా నిలదీయడం, ప్రజా సంఘాలు కూడా, నిరుద్యోగులు కూడా విమర్శలు మొదలుపెట్టడంతో ఏదో 2025లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒక మళ్ళీ అబద్ధపు హామీని ప్రచారం చేశారు, ఇవ్వలేదు. 2026 జనవరి 1న ఇస్తామన్నారు, ఇవ్వలేదు. దాని మీద విమర్శలు పెరిగే కొద్దీ ఇప్పుడు నిన్న ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఇంచుమించుగా 10,000 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పి 10,060 ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నట్టుగా వారు ప్రకటన చేయడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్తున్న ఒక దగ. మీరిచ్చే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన కూడా దగాయే, నిరుద్యోగుల్ని దగా చేస్తున్నారు అని చెప్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం 4 లక్షల ఉద్యోగాలకి ఇవ్వాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లెక్కలు తీస్తే ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల్ని పీకేశారు, నిర్దాక్షిణ్యంగా తీసేశారు ఉద్యోగాలు. వాటితో పోలిస్తే ఇవాళ మీరు ఇచ్చిన ఈ 10,060 ఉద్యోగాల నోటిఫికేషను నామమాత్రం, ఇందులో ఏమీ డౌట్ లేదు. కాకినాడ నగరంలోని కొండేలిపేట ప్రాంతంలో ప్రధాన డ్రైనేజ్ అవుట్లెట్ పూర్తిగా మూసుకుపోవడంతో ఏర్పడిన సమస్యలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్య తీవ్రతను అంచనా వేసిన కమిషనర్ తక్షణమే డ్రైనేజ్ అవుట్లెట్ ను శుభ్రపరిచి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కొండలపేట ప్రాంతాన్ని ఆయన పర్యటించి పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై పశువులను కట్టి ఉంచడం గమనించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ పనితీరును పరిశీలించిన ఆయన ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అత్యవసరమని తెలిపారు. నగర ప్రజలు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పనులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పరిశీలనలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. బట్ ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంలో లీకేజ్లు ఉన్నా వెంటనే మాకు తెలియజేయమని మీకు పదే కోరుతున్నాము. లీకేజ్ విషయంలో మొన్న మనకి జగన్నాథపురం వెళ్ళాము, 3 లీకేజ్ నేను ఐడెంటిఫై చేశాను. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు అటెండ్ దట్ లీకేజెస్ అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్, యూ హ్యావ్ టు స్టాప్ దట్ లీకేజెస్ అండ్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ లైన్ టు దమ్. అదేవిధంగా మనకి కొంత ఈ మిడ్ డే మీల్స్ కూడా మన శాస్త్రజ్ఞులతో విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ స్కూల్స్లో ఎట్లా పెడుతున్నారు అనేది. అక్కడ కూడా ఒక 50-100 ప్లేట్లు అడిగారు. వీ కెన్ ప్రొవైడ్ 100 ప్లేట్స్ పిల్లలకి. ఒకరు తిన్న తర్వాత ఒకరికి వస్తుంది ప్లేట్లు లేకపోవడం వల్ల. ప్లేట్లు కూడా వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్. ఒకసారి గుర్తు చేయండి, యూ హ్యావ్ టు అరేంజ్ దట్ ప్లేట్స్. అదేవిధంగా అన్న క్యాంటీన్కి సంబంధించి కూడా మనం విజిట్ చేస్తున్నామండి. అన్న క్యాంటీన్లో కూడా ప్రజలకి 100% సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా మనకి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, లేకుంటే ఫ్యాన్స్ విషయంలో కానీ, రుచి విషయంలో కానీ, లేదా క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ, క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ 2 కూడా మనం ఉంటున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా హైజీనిక్ ఉండే విధంగా మనం చూస్తున్నాము. ఇక తర్వాత మనకి సంబంధించింది ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా మళ్ళీ అదే చెప్తున్నాము. ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించింది ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయవలసి వారు ఉన్నారో వారు గతంలో పే చేయకుండా ఉంటారు. పెనాల్టీ పడి ఉంటుంది, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్లో ఇప్పుడు మనం 31 మార్చిలోగా చెల్లించినట్లయితే మనం వారికి 50% రాయితీ ఇస్తాం. అది కూడా మనం గవర్నమెంట్ జీవో నెంబర్ 58 కూడా ఇవ్వటం జరిగింది. ఆ 58 ప్రకారంగా మీకు మీరు కట్టవలసిన అసలు కన్నా ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఇంట్రెస్ట్లో 50%. ఇది క్లియర్గా చెప్తున్నాను. మరి ఈ వినియోగించి చేస్తూ కూర్చున్నాము. అంటే మళ్ళీ కొంతమంది ఆందోళన చెందుతారు, మేము అనవసరంగా కట్టేసాం బాబు అనుకుంటారు. దానికి ఏమీ లేదు. మీరు కట్టిన దానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీకు అకాడమిక్ ఇయర్లో మీకు యాడ్ అవుతుంది, నో ప్రాబ్లం. కాబట్టి మన గృహ యజమానులు, వేకటి ప్లాంట్ ఉన్నవారు కూడా కట్టవలసిన కోరుచున్నాను. వాటర్ ట్యాక్స్ కూడా మనం కట్టాలి. ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో కంపల్సరీగా ప్రాపర్టీ ట్యాక్స్,
వేకెంట్ ప్లాట్ సైట్స్, దాంతోపాటు వాటర్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయాలి. ఆ విధంగా చేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది స్పెషల్ డ్రైవ్ మనం చేపడుతున్నాము. స్పెషల్ డ్రైవ్‌లో మరెవరు కూడా అశ్రద్ధ చేయకుండా యూ షుడ్ బి కలెక్టెడ్ వాటర్ ట్యాక్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ వేకెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ సకాలంలో పన్నులు చెల్లించి మరి కార్పొరేషన్‌కి సహకరించవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాకినాడ జగన్నాథపురం ఆచంటవారి వీధిలో పునర్నిర్మాణం చేసిన శ్రీ సీతారామ ఆలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మండపారాధన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి అయిన అనంతరం విగ్రహదాతలు తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు మంత్ర ప్రతిష్ఠం చేశారు. కార్యక్రమంలో భాగంగా సీతారామ లక్ష్మణ హనుమంత విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా శిఖర ప్రతిష్ఠను వైభవంగా జరిపించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు శిఖర ప్రతిష్ఠను పురస్కరించుకుని శిఖరానికి బూరెలు సమర్పించగా భక్తులు బూరెలను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. తొలుత గోమాత దర్శనం, తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి నిర్వహించిన యాగక్రతు ముగింపును పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు మహాపూర్ణాహుతిని అగ్నిహోత్రానికి సమర్పించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇదే ముహూర్తానికి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పి. సురేష్ మాట్లాడుతూ పాలరాతి విగ్రహాలు బహుకరించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుబ్బల బుజ్జి, కంచర్ల రమేష్, సత్యనారాయణ, గొబ్బల కృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుమారుగా 100వ సంవత్సరం నుంచి విగ్రహం మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం అయిందండి. ఈ కమిటీ సభ్యులందరూ 3 సంవత్సరాల నుంచి అందరూ కలిసి కట్టుగా ఈ పునర్నిర్మాణానికి ఎంతో తోడ్పడిపడ్డారు. ఈ మన సత్యనారాయణ గారు, మన బుజ్జి గారు, సురేష్ గారు, ఇంకా రమేష్ గారు, ఇలాగా మొత్తం ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిపి ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి బాగా చేశారు. మొత్తానికి గ్రైనేట్తోనే అటుతోనే చేశారు. విగ్రహానికి మనం రాజస్థాన్ నుంచి పాలరాతి విగ్రహాలు తెప్పించామండి. ఈ విగ్రహాలకి ఈ సీతారామాలలో నిత్యంగా ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ పెద్దలందరూ ఈ రోజు కాకుండా ప్రతిరోజు దర్శనం చేసుకుని ప్రతిరోజు ఈ రోజుకి ఇంత జనం వచ్చినట్లుగానే ప్రతిరోజు ఇంతమంది కాకపోయినా రోజు దర్శనం చేసుకుని ఈ విగ్రహానికి పూజలు జరిపించాలి. ఈ వేళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మాత్రం ఇంత కాకపోయినా వీధిలో జనమైనా ఎంతమంది సరే ఈ వీధికి ఎప్పుడు నిత్య పూజలు జరగాలి ఇలా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇదే గత పగడాలపేటలో 2024లో 10 గంటల 8 నిమిషాలకి ఇదే ముహూర్తంలో చేయించాం. దేవుడి సంకల్పంతో మళ్ళీ ఇదే 26 10 గంటల 10 నిమిషాలకు మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించాం, పాలరావికులు ఇచ్చాం. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ చాలా కష్టపడి వీళ్ళందరూ ఇలా ఇక్కడ ఉన్న పని ఉన్న బయట పనులు చేసుకుంటే ఈ రోజు 3 రోజుల నుంచి చేస్తున్నారు. స్వామివారికి లోపల కళాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 10 నిమిషాల సమయం తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆశీర్వదన చతుర్వేద సృష్టి 1 నిమిషాలు మంచి తాగి మీరు దర్శనం అయిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత అక్కడ మనకు వచ్చి బయట భక్తులు ప్రదక్షిణ చేసి ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనోశక్తి మనోధైర్యం పెంపొందించుకుని మానవత్వ విలువలతో అరుదైన ఈ మానవ జన్మను ఉజ్వలంగా మలుచుకోవాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉనుమర ఆలీషా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల పీఠం నూతన ఆశ్రమంలో ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముందుగా ఆధ్యాత్మిక సభను ప్రారంభించారు. హాజరైన భక్తులకు ఉగాది పచ్చడిని ఆయన అందజేశారు. ప్రముఖ గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పంచాంగ శ్రవణం చేయగా పలువురు బాలబాలికలు గీతాలాపన ప్రసంగాలు చేశారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఉమర్ ఆలీషా ఘనంగా సత్కరించారు. అనంతరం ఆధ్యాత్మిక సభలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ ప్రసాద్ వర్మ,
ఏవివి సత్యనారాయణ, కె స్వర్ణలత, దేవు భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన మానసిక వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు సమాజంలోనూ కుటుంబంలోనూ కూడా ఏర్పడతాయి. కానీ మన యొక్క భావన ఏ విధంగా మారిపోయింది ఈనాటి సమాజంలో అన్నప్పుడు స్వార్థం, అసూయ, ద్వేషం, విభజన, విభేదాలు, మతమౌఢ్యం, మతతత్వాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, రాజకీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో మన మానసిక వ్యవస్థ పరిణామం చెంది మన కలుషితమైనటువంటి మానసిక పరిణామంలో మనం ప్రయాణం సాగిస్తూ మన జీవిత ఆశయాలు పొందలేక మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసుకుంటూ తీవ్ర సంక్షోభాల వైపు మనం ప్రయాణం సాగిస్తూ మన మానసిక వ్యవస్థలో మనం మానసిక వినాశనం వైపే ప్రయాణం సాగిస్తున్నాం తప్ప వికాసం వైపు మనం అడుగులు వేయలేకపోతున్నాం. కారణం మన యొక్క మానసిక కాలుష్యము. ఆ కాలుష్యం ఏ రూపాలుగా ఉంది? మనకు మతతత్వాల రూపంలో, మత విభజన రూపంలో, మత విభేదాల రూపంలో ఏర్పరచుకుని ఒకరినొకరు హింసింపబడి ద్వేషింపబడుతూ విభేదించుకుంటూ రక్తపాతాన్ని, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించుకుంటూ తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పరచుకుంటూ భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి ఈ జన్మను మనం నష్టపరుచుకుంటున్నాం. ఈ జన్మలోనే సమస్తం భగవంతుని పొంది తరించేటువంటి ఒక గొప్ప అవకాశం మనకు ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి నూతన సంవత్సరంలో మనం సద్గురువర్యుల యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకొని ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉండేటువంటి ఒడిదుడుకులని, ఉద్రేకాలని, ఆయా అగాధాలని తొలగించుకుంటూ మనం ఈ ఆధ్యాత్మిక భావనతో, మానవత్వపు విలువలతో మానవ వికాసం వైపు మనం దృష్టి సారించి మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే సమస్తం మన చెంతన చేరుతుంది. కనుక సద్గురువులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి సాధన, విశ్వసాధన, త్రయీ సాధన, ఆ త్రయీ సాధన ఆచరిస్తూ ఆ సద్గురువర్యులు యొక్క ఈ పవిత్రమైనటువంటి కాలంలో వారి యొక్క ఆశీస్సులు పొంది తరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. ఉగాది పండుగను పురస్కరించుకుని కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో నిత్యలక్ష్మి గణపతి హోమం మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించినట్లు పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో హోమగుండం నందు ప్రత్యేక 8 పూర్ణాహుతి, 1008 కలువ పువ్వుల సమర్పణతో అష్టలక్ష్మి గణపతి హోమాన్ని విశేషంగా నిర్వహించారు. పీఠం మూలదేవత పెద్దింటమ్మ తల్లికి ప్రత్యేక పూజలతో నైవేద్యాలు నిర్వహించారు. సహస్ర గ్రామ దేవతల నామపారాయణ నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు. 27 జన్మ నక్షత్ర 108 పాదాల సంకేతంగా 12 రాశుల యోగ ఫలాలను విపులంగా విశదీకరించారు. పరాభవ నామ సంవత్సరంలో అన్నింటా దోష ప్రభావాలు ఎక్కువగా ఉన్నందున శివకేశవులను పూజతో ఉపశమనం పొందే అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఇంటా త్రినాద మేళ నిర్వహించుకోవాలని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవారి సేవా సమితి హరహర మహాదేవ భజన సమైక్య సభ్యులు ఆధ్వర్యంలో పీఠాన్ని సందర్శించిన భక్తులకు తేనీరు అందించారు. మూలాధార దేవత అయినటువంటి పెద్దింటమ్మ తల్లికి నైవేద్య నివేదన, మంగళహారతి, సహస్ర గ్రామ దేవతల నామ పారాయణ, పంచాంగ శ్రవణం, 27 నక్షత్రాలుగా 108 పాదాలుగా 12 రాసులకు సంబంధించి ఈ ఏడాది ఫలితాల గురించి ఈ యొక్క పంచాంగ శ్రవణంలో వివరించడం జరిగింది. ప్రపంచ, దేశ, రాష్ట్ర, జిల్లా, నగర, ప్రాంతీయ పరిస్థితుల భౌగోళిక వాతావరణం ఈ యొక్క పంచాంగ శ్రవణానుకూలంగా వీటన్నిటిని కూడా విశదీకరించి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడం జరిగింది. లోక కళ్యాణార్థం అష్టలక్ష్మి గణపతి హోమం జరిగింది. 147 మంది దంపతులు భాగస్వాములయ్యారు. శ్రీవారి సేవా సమితి సభ్యులు 30 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా భోగి గణపతి పీఠం శుభాలు తెలియజేస్తూ ఈ నిర్వహణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, గణపతి ఆరాధకులు ప్రతి ఒక్కరికి కూడా శ్రీకరం, శుభకరం, జయకరం, మంగళకరంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆ యొక్క శివకేశవ అనుగ్రహం కలగాలని,
అదేవిధంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా ఇబ్బందులు గోచార రీత్యగా చాలా మందికి ఉన్నటువంటి దృష్ట్యా శివాలయానికి వెళ్ళి శివుని దర్శించడం, విష్ణులయానికి వెళ్ళి విష్ణువుని దర్శించడం, శివకేశవ నామాలతోటి ఈ ఏడాది అంతా కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలో ముందడుగు వేసినట్లయితే వాటి నుండి ఉపశమనం పొందేటువంటి అవకాశం కలుగుతుందని భోగి గణపతి పీఠం తెలియజేయడం జరిగింది. పిఠాపురం పట్టణం దత్తనగర్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా స్థానిక భక్తులు సమర్పించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ముందుగా ఉగాది వేడుకను ఘనంగా జరిపారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక భక్తులు చింతపల్లి సుధాకర్ రెడ్డి దంపతులు ఆలయానికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ రథాన్ని జనసేన పార్టీ పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మనసూరి మధుశర్మ, చిక్కాల వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఇవాళ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన ఆ ఉత్సవ విగ్రహానికి శాస్త్రోక్తంగా అన్ని రకాల అభిషేకాలు చేసి ఇప్పుడు గ్రామోత్సవానికి అని చెప్పేసి అందరికీ తెలియపరచేటట్టుగా ఇప్పుడు రథం మీద ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారండి. నేను పిఠాపురం జనసేన టౌన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి వచ్చిన ఉగాది రోజున ఈ గుడికి రావటం, స్వామివారి చరిత్ర తెలుసుకుని మీ అందరితో పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా తరపున మన పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ఉండబోతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, జన సైనికులకి, వీర మహిళలకి, జన సేన నాయకులకి, అందరి ప్రజలకు కూడా ఈ పరాభవనామ సంవత్సరం అన్ని విధాల అభివృద్ధిని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ మెడికల్ కళాశాలలో సేవలు అందిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు, సెలవులు, ఇతర సమస్యలపై కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం తక్షణమే చర్చలు జరపాలని సిఐటియు డిమాండ్ చేసింది. జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ 2025 జూన్ 1 నుండి జీజీహెచ్ మరియు ఆర్ఎంసీలలో సెక్యూరిటీ నిర్వహణ కాంట్రాక్ట్ పొందారని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తూ సెక్యూరిటీ గార్డ్స్ కి నెలకు 13,960 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 12,099 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. చాలా కాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవులు రద్దు చేసి కార్మికుల జీతాల్లో కోత విధిస్తున్నారు అని, సిఐటియులో చేరిన సెక్యూరిటీ గార్డ్స్ ను విధులకు దూరం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై ఇప్పటికే జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు అడ్మినిస్ట్రేటర్లకు రాతపూర్వకంగా తెలిపామని అన్నారు. ఈ ఆందోళనకు సిఐటియు అనుబంధ సంఘాలతో పాటు జీజీహెచ్లో గల ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు తీసుకుంటామని, జరగబోయే పరిణామాలకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ యాజమాన్యమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నక్కిళ్ల శ్రీనివాస్, సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ ధర్మ, కె భాగ్యలక్ష్మి, యూనియన్ సభ్యులు మీసాల ఆదినారాయణ, ఎస్ సోమరాజు, ఏ శ్రీనివాస్, వి బాలరాజు, దేవి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ శానిటేషన్ యూనియన్ సభ్యురాలు ఆర్ తలుపులమ్మ, ఆటో యూనియన్ నాయకులు కె జాన్లు ధర్నాకు మద్దతు తెలిపారు. ఒక్కొక్కరినే విధులకు దూరం చేస్తూ విభజించి పాలించే పద్ధతిలో కార్తికేయ యాజమాన్యం నడుస్తున్నది. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ వారికి, అడ్మినిస్ట్రేటర్ వారికి, జిల్లా కలెక్టర్ వారికి తెలియజేశాం. యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి జీతాలు పెంచాలని, పిఎఫ్ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, రాతపూర్వక ఒప్పందం చేయాలని, విధుల నుంచి తొలగించినటువంటి కార్మికులందరినీ డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం దిగి రాకపోయినా, ప్రభుత్వ అధికారులు, ఆసుపత్రి యాజమాన్యం స్పందించకపోయినా మార్చి 25వ తేదీ బుధవారం ఉదయం నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఇప్పటికే వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి జరగబోయే పరిణామాలకి కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం బాధ్యత వహించాలా, జీజీహెచ్ ఉన్నతాధికారులు కూడా ముందుకొచ్చి కార్మికులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్స్ పరిష్కారాన్ని కృషి చేయాలని సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే కాకుండా సిఐటి అనుబంధ సంఘాలు, అదేవిధంగా జీజీహెచ్లో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు తీసుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడలో సత్కళవాహిని భక్తిరస సంగీత సంస్థలో ఈవీ కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో యువవాహిని సభ్యుల సమక్షంలో ఘనంగా ఉగాది పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ కూచి శ్రీహరి మన్నారుచే పరాభవనామ ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. సాయంత్రం 5 గంటలకు బ్రహ్మశ్రీ కూచి శ్రీహరి మన్నారుచే పరాభవనామ ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం సాయంత్రం 6 గంటలకు సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. సత్కళ వాహిని సభ్యులు మరియు యువవాహిని సభ్యులు అందరూ కలిసి బ్రహ్మశ్రీ కూచి శ్రీహరి మన్నార్ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు మరియు యువవాహిని సభ్యులు పాల్గొన్నారు. యువవాహిని ఏడాదికి మరొక 10 కార్యక్రమాలు చేసి కాకినాడ చరిత్రలో సంగీత సాహిత్యాలకి సాంస్కృతిక కార్యక్రమాలకి ఒక పెద్దపేటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాము. షడ్రుచులతో కూడిన ఈ ఉగాది సంగీత నృత్య సమ్మేళనంగా ఆహ్లాదపత్యం వాతావరణంలో జరిపినాము. మరి అలాగే 22వ తారీఖున ఆదివారం నాడు ప్రఖ్యాత సినీ గాయని మరి పద్మవిభూషణ్ పద్మశ్రీ అనేక ప్రభుత్వ పురస్కారాలు పొంది అనేక డాక్టరేట్లు పొందిన సుశీల గారు తన 92వ ఏట కాకినాడ చరిత్రలో అడుగుపెడుతూ సత్కళ వాహిని సంస్థకి ఆదివారం సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా రానున్నారు. చక్కటి వారి యొక్క గాత్రం విభాగం విందాము. వారిని అందరూ కూడా డిస్టర్బ్ చేయకుండా మరి పెద్ద వయసులో వస్తున్నారు కాబట్టి వారి మంచి గళాన్ని విని మనమంతా కూడా ఆహ్లాదంగా వారికి మనం ధన్యత చేద్దాం. కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి అభిమానులు వచ్చి పాల్గొనగా కోరుతూ నమస్కారాలు తెలుస్తూ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియదు. కాకినాడ రామారావుపేటలోని శ్రీ యోగపీఠంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. యోగ గురువర్యులు ఫణీంద్ర యోగి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి సాంప్రదాయ శోభతో ఆకట్టుకుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి మైత్రి ఉమెన్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు సుశీ హాజరయ్యారు. విశిష్ట అతిథిగా స్కైలార్ గ్లోబల్ స్కూల్స్ చైర్పర్సన్ యు రాజలక్ష్మి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పంచాంగ శ్రవణం నిర్వహించగా నూతన సంవత్సర ఫలితాలను వివరించారు. అనంతరం కాకినాడ జిల్లా స్థాయిలో యోగా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన యోగా గురువులకు ఉగాది పురస్కారాలను నిర్వాహకులు అందజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని, కొత్త సంవత్సరానికి సానుకూల ఉత్సాహాన్ని నింపాయి. ఉగాది పురస్కారం అందుకున్న వారిలో ఫణీంద్ర యోగి, చుట్టూడి చుట్టుబాబు, ఎస్ ఇందిరాదేవి, వై రమాపల్లవి, సుధాదేవి, డిఎస్ ప్రసాద్, వనం సత్యప్రియ, వివిఎన్ మూర్తి, జ్యోతుల నాగేశ్వరరావు, సాంబ భగవాన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎం లక్ష్మీనారాయణ, సెక్రటరీ డాక్టర్ మంజీరా, జాయింట్ సెక్రటరీ అపరాజిత తదితరులు పాల్గొన్నారు. వీరిలో వీరే యోగా నేర్చుకుంటూ ముఖ్యంగా సామ భగవాన్ గారు దానికి ప్రాతినిధ్యం వహిస్తూ వారందరూ కూడా అక్కడ చక్కగా యోగా నేర్పుతున్నారు. ఎప్పుడో 2016 మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు కూడా సుమారు 10 ఏళ్ళగా నేను అక్కడ లేను, కానీ వారు ఆ పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు వారిని కూడా గౌరవించుకోండి. ఎందుకంటే తాళరేవు మండలంలో మొన్న యోగా డే కార్యక్రమాల్లో కూడా వారు చక్కగా ఆ మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించారు. అందుకోసం ఇటువంటి పురస్కారానికి వారు సరైన వారని అనిపించి ఈ రోజు వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం అండి. మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ నా పాత విద్యార్థుల్ని చూస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఎందుకంటే తాళరేవు అంటే ఒక మంచి ప్రాంతం, లయన్స్ క్లబ్ అటువంటి క్లాసిక్ క్లబ్, ఈ 2 క్లబ్లు సహకారం లేకపోతే నేను యోగా టీచర్ గా ఇంతమందికి తెలిసేవాడిని కాదు. అక్కడ ప్రోత్సాహం అది కాకినాడలో ముందుకు సాగింది. సో మీ అందరికీ మరొకమారు కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. మీ ప్రాంతానికి మీకు అందరికీ రుణపడి ఉంటాను. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మరిన్ని మంచి కార్యక్రమం చేసుకుని ఆయన ఇచ్చేసారనమాట. నేను ఛాలెంజింగ్ గా యోగాని కూడా మా ఇంట్లో నా పేరెంట్స్, ఒకప్పుడు మా నాన్నగారు యోగా అంటే ఏంటో ఏదో అనుకున్న ఫీల్ అయ్యారు. బట్ ఆ విషయం ఈ రోజు ఆయనకి యోగా అంటే ఏంటి అన్నది ఆయనకి అర్థమైంది. ఈ రోజు మా అమ్మాయి నాకు అందరికన్నా మంచిగా చేయగలిగింది అనే ఆయనకు ఒక నమ్మకాన్ని, అంటే ఆయన సిచ్యువేషన్ నేనేం చేస్తున్నానో ఏంటి అన్నది ఆయనకి తెలియజేయడం కోసం ఆయనకి బ్రెయిన్
డాక్టర్స్ అందరూ హోప్లెస్ అని చెప్పినా సరే నేనేంటి అని తెలియజేయడానికి ఆయన మళ్ళీ రీబర్త్ ఇచ్చి మళ్ళీ నేను ఆయనకి పునర్జన్మని మళ్ళీ ఇచ్చానమాట యోగా ద్వారా. అదందరికీ కూడా మా గురువు గారైన నాగరాజు గారు ఈ అవార్డుకి నేను అర్హురాలనేసి సార్ నన్ను గ్రహించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి నా లైఫ్ లో ఒక యూ టర్న్ అన్నది జరిగిందనమాట. నా లైఫ్ రాకముందంటే చాలా నేను 0. ఇప్పుడు నేను చెప్పాలి అంటే నేను 200 చెప్పగలుగుతాను. గురువు గారికి ఏదో గురుదక్షిణ అన్నట్టు ఆమె నిజంగా చాలా పెద్ద దక్షిణ ఇచ్చినట్టు ఒక ప్రాణాన్ని మరి ఒక ఫ్యామిలీని నిలబెట్టినంత ఘనత ఆవిడ ఇచ్చారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. ఈరోజు కూడా నాకు కాల్ చేసి ఇలాగా పంచాంగ శ్రవణం ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అయ్యో అంతటి భాగ్యం నాకు దొరకడం చాలా అదృష్టం అని, ఇలాగ గురువు గారు ఉన్నారు అని చెప్తే చాలా ఇంపార్టెంట్ అనుకుని నేను వచ్చాను. అందుకే ప్రతి మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని చివరి దాకా ఉంది. అందరితో ఈ విషయాన్ని ఈ మూమెంట్ ని షేర్ చేసుకుందామని ఈ రోజు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. సో మరొకసారి ఎందుకంటే ఇప్పటికే చాలా కాలగతం అయింది, చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ సమయం మరి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి గురువు గారిని పరిచయం చేసినందుకు ఇలా కొన్ని కోర్సులు చేస్తా ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఉండడం జరిగింది. అసలు యోగా అంటే ఏదో ఆసనాలు వేసేసి ఏదో కాళ్ళు చేతులు వచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా యోగా అనేది శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళటమే ఒక యోగా యొక్క గొప్ప లక్షణం. అదేవిధంగా భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు, యోగ కర్మసు కౌశలం అంటారు. అంటే యోగా చేయడం వల్ల ప్రతి పని కూడా చాలా నైపుణ్యంతో చేస్తాము అని. భగవద్గీతలో మరొక మాట కూడా చెప్తారు, సిద్ధి సిద్ధియో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటారు. అంటే మనం ఎప్పుడైనా సరే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మంచి అయినా, చెడైనా మనము ఎదుర్కోకుండా మళ్ళీ మనము ఏదైనా ఇబ్బంది కలిగినా సరే ధైర్యంతో ఎదుర్కొని విజయం సాధించే దిశగా మనం తీసుకువెళ్లేదే యోగా. అలాంటి యోగాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఈ సచ్చిదానంద స్వామి గారికి మరొకసారి శుభప్రదం పేరుతో విద్యార్థులని తీర్చిదిద్దేటువంటి క్రమంలో అప్పుడు గడిపినటువంటి క్షణాలు కావచ్చు. అలాగే వారు విద్యాభ్యాసం పూర్తి చేసి కాకినాడకి విచ్చేసినటువంటి సందర్భంలో అప్పుడు ప్రారంభంలో కావచ్చు. అప్పటి నుంచే వారిలో ఆధ్యాత్మిక వెలుగులు, సమాజం పట్ల, మానవాళి పట్ల ఒక అచంచలమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వారి యొక్క దృష్టికోణం అప్పట్లోనే కనిపించింది. అప్పుడే అట్లాంటి విశ్వజనీయమైనటువంటి విలువలకి పునాది అనేది జరగడం, ఈ సందర్భంలో మనకి అత్యద్భుతమైనటువంటి ఒక సద్గురువుగా మన కాకినాడ, మన ఈ యొక్క ఇతర పరిసర ప్రాంతాల ప్రజలకి ఒక జరగడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో వివిధ ప్రభుత్వ విభాగాలు, వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఎస్ఓ అడప ఉదయ్ భాస్కర్ సమన్వయకర్తగా వేడుక నిర్వహించారు. జిల్లాలోని వినియోగదారుల సమస్యలు, సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్స్యూమర్ ఆధారంగా సంబంధిత అధికారులతో చర్చించారు. వినియోగదారుల అవగాహన సదస్సులు అన్ని విభాగం వారు తరచుగా నిర్వహించాలని కోరారు. జనరిక్ మందులు తెలిపే లోగోతో పాటు తగ్గింపు ధరలు, ముద్రణ, గల్ఫ్ యుద్ధం, దృశ్య, వంట గ్యాస్, అందుబాటు నిత్యావసర వస్తువులు కల్తీ, మరిగిన వంట నూనె మళ్లీ వాడకం, ధరల నియంత్రణపై చేపట్టిన చర్యలు మొదలగు అంశాలపై అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలోనే అత్యధిక ఈ ఫైల్స్ క్లియర్ చేసినందున గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, పౌర సరఫరాల అధికారి అడప ఉదయ్ భాస్కర్ ని అరిగెల బలరాం, అద్దంకి అమరేశ్వరరావు, ఇతర సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. వినియోగదారుల హక్కుల అవగాహనపై విశేష కృషి చేసిన అరిగెల బలరాం, అద్దంకి అమరేశ్వరరావు, అడ్వకేట్ తదితరులకు గుర్తింపు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ప్రతి ఒక్కరిది రైట్స్ ఏంటి, అలాగే ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ మనం ప్రమోట్ చేయడానికి కోసం, అలాగే కన్స్యూమర్స్ కి
వాళ్ళు ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళకి ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఉంది అని తెలియజేయడానికి కోసం మనం ఎవ్రీ ఇయర్ మార్చ్ 15th కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. హిస్టారికల్లీ ఇది ఎలా జరిగిందంటే మనకు 1983లో కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ జాన్ కెనడీ అనే వారు ఫస్ట్ అడ్రస్ చేసినప్పుడు ఈ కన్స్యూమర్ రైట్స్ గురించి మాట్లాడారు. ఎప్పుడు కూడా కన్స్యూమర్ ఉంటేనే, మహాత్మా గాంధీ కూడా చెప్పారు, ఎప్పుడు కూడా కన్స్యూమర్ ఉంటేనే ఏ ట్రేడ్ అండ్ బిజినెస్ అయినా ఫ్లరిష్ అవుతుంది. సో ఈ కన్స్యూమర్ అన్నది ప్రధానం. అలాగే ప్రతి కన్స్యూమర్ కు చేరుతున్న ప్రతి వస్తువులు కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ గా ఉందా, సేఫ్ గా ఉందా అండ్ స్టాండర్డ్స్ అన్ని మీట్ అవుతుందా అని చెక్ చేయడానికి కోసమే చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కన్స్యూమర్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేయడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ప్రజల నుంచి కూడా అవగాహన ఉండాలి కాబట్టి చాలా వాలంటరీ ఆర్గనైజేషన్. కాకినాడ రాయలపాలెంలో గల శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రముఖ వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కందాల సూర్య శర్మచే సంఘ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నూతన ఉగాది అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ వర్ధిల్లాలని వేద పండితుల వేద ఆశీర్వచనం చేయడం జరిగింది. సంఘ పెద్దలు వివిధ రంగాల్లో అనుభవం కలవారికి చురి సత్కారం అనంతరం వేద పండితులకు దుస్సాలువతో సంఘ అధ్యక్షులు రమణమూర్తి, సంఘ కార్యదర్శి డికే వరప్రసాద్ చేతుల మీదుగా వేద పండితులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కిన కుచేలరావు శర్మ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె గౌరీశంకర్, కోశాధికారి ఎస్ వెంకటరత్నం, శర్మ, కె గవర్రాజు, వి రవికుమార్, బల్లమూడి శ్రీనివాస్, ఐటీఐ మూర్తి, టిఎస్ఎస్ఆర్ మూర్తి, అగ్రిమూర్తి, సొంటి ప్రసాద్, డివివి శాస్త్రి, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్తూ మహదాశీర్వచనాన్ని చేయించారు. విశేషమైనటువంటి పంచాంగ శ్రవణంలో భాగంగా 27 నక్షత్రములు, 12 రాశుల గురించి విశేషంగా కందాయ ఫలములు, రాజాది నవనాయకులు విశేషమైనటువంటి పంచాంగ శ్రవణం గురించి తెలియజేయడం జరిగినది. కనుక లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండి ఈ బ్రాహ్మణనామ సంవత్సరం అంతయు కూడా అందరికీ కలిసి రావాలని చెప్పి విజయ గణపతి బ్రాహ్మణ సేవా సంఘం వారు, రాయుడుపాలెం కాకినాడ వారు విశేషమైనటువంటి భగవంతుడి యొక్క ఆరాధనలు చేయిస్తూ సుమారు 14వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా విశేషమైనటువంటి ఉదయం నుంచి పురస్కరించుకుని ఈ యొక్క ఉగాది పురస్కారాలు చాలా వైభవంగా చేయించారు. చాలా విశేషంగా బ్రాహ్మణులందరూ కూడా బాగుండాలి. తదనంతరం బ్రాహ్మణులు బాగుండడం చేత లోకమంతయు కూడా సుభిక్షంగా ఉంటుంది. గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్తున్న విధంగా గోవులు బ్రాహ్మణులు ఎక్కడైతే గౌరవింపబడతాయో ఆ లోకమంతయు కూడా సన్మార్గంలో ఉంటుందని శాస్త్రం చెప్తున్నటువంటి మార్గాన్ని అందరూ కూడా ఆచరించి ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో భోగభాగ్యములతో ఈ సంవత్సరం అంతయు కూడా ఉండాలని కోరుకుంటూ శుభాశీర్వచనం చేస్తున్నాం. శ్రీ మహాగణపతి ఈరోజు రాయపాలెంలో శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు, అలాగే వేద పండితులు బ్రహ్మశ్రీ కందాళ సూర్య శర్మ గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయి. అలాగే ఈ కార్యక్రమానికి సభ్యులు, వారి కుటుంబ సభ్యులతోటి పిల్లలు, పెద్దలు అందరూ కూడా హాజరయ్యారు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అలాగే ఈ సంఘ ఆధ్వర్యంలో 2014 సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ మాదిరి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ముందు కూడా సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహకరించి ప్రతి కార్యక్రమానికి కూడా హాజరై విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని. దానగుణమే శాశ్వతమని, మన శరీరాలు అశాశ్వతమని, చనిపోయిన తర్వాత వెంట వచ్చేది మనం చేసే ధర్మం, పరోపకారమని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.
రమణిపేటలో అడబాల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలింగి బాపరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో ప్రధానమైంది మానవ సేవ అని, ప్రతి వ్యక్తి త్యాగం, పరోపకారం వంటి భావనలు పెంపొందించుకోవాలని అన్నారు. ఆ దిశగా తహసీల్దార్గా పదవీ విరమణ చేసిన బాపరాజు తన పింఛన్ సొమ్ము నుండి కొంత శాతాన్ని సేవా కార్యక్రమాలు కేటాయించడం అభినందనీయమని బుద్ధరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రేలింగి స్వామి, శిరీష, రాజా ప్రసాద్ నాయుడు, సినీ నిర్మాత భాస్కర్ రావు, పిడుగు సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంఆర్ఓ గారు 90 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా సమాజానికి ఏదో సేవ చేద్దామని సదుద్దేశంతో నిత్యావసర వస్తువులు వ్యాధిగ్రస్తులైనటువంటి వీరికి ప్రతి 2వ శనివారం కూడా అందజేయడం అభినందనీయం. వారిని చూసైనా సరే అందరూ కూడా అటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని అడబాల ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగ్యస్వామి అయినందుకు ధన్యవాదాలు. కాకినాడ నారా లోకేష్ బ్రాహ్మణి తనయుడు చంద్రబాబు బాలకృష్ణ మనవడైన దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు పొట్లూరు సత్యవతి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపడ ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, స్థానిక దుర్గాదేవి తదితరులు స్థానిక దేవాలయాల్లో దేవాంశ్ పేరిట ప్రత్యేక పూజలు చేయించి అభిమానుల సమక్షంలో కేక్ కోసి పేదలకు మిఠాయిలు, దుప్పట్లు పంపిణీ అనంతరం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ నారా దేవాంష్కి రాష్ట్ర కమిటీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాంశ్ చిన్న వయసులోనే అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దేవాంశ్ పేరు మీద చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ తిరుపతిలో ఒకరోజు భక్తులకు భోజనం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక నాగబాబు, కర్రివీరబాబు, కాలాడి వెంకటేష్, పేర్ల సతీష్, తీగల విజయలక్ష్మి, తీగల అమృత ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు బ్రాహ్మణి తనయుల ముద్దుల కొమరుడు నారా దేవాంశి గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మండపాక సుబ్బు గారు ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నో విధాలుగా ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. ఇవాళ అబ్బాయి పుట్టినరోజు తన సొంత మనవడులాగా చూసుకుని అంతకన్నా ఇంకా ఎక్కువ బాగా చేసి ఇవాళ ఇక్కడ బియ్యం బస్తా ఇవ్వడమని, దుప్పట్లు ఇవ్వడమని, మొక్కలు నాటించడమని ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇంతకు ముందు చేశారు, ఇక ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయాలని మేము మనస్ఫూర్తిగా అనుకుని కోరుకుంటున్నాము. మరి దేశమంతటా కాలుష్య రహితం కాపాడడానికి దేవాంశ్ గారి పేరు మీద ఈరోజు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఫౌండేషన్ ద్వారా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈ ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా చేశాం. మరి నారా దేవాంశ్ చిన్నతనంలోనే చెస్లో గిన్నిస్ బుక్ రావడం, అదేవిధంగా విద్యలో అనేక విధానాలతో మంచి మంచి చదువులు చదువుతూ అలా తాతగారులాగా నాన్నగారులాగా మంచి పేరు తెచ్చుకుని పేదవారికి సహాయపడాలని, అదేవిధంగా ఈరోజు దేవాంశ్ పేరు మీద తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబం ఒకరోజు అన్నదానం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. ఈ పరాభవనామ సంవత్సరం అన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ ఆకొండ వెంకట సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ వారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. స్థానిక విద్యుత్ నగర్లో గల చల్లావారి కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షులు సిసిఎస్ రాజు, గౌరవ అధ్యక్షులు అర్చరపు మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం వై పద్మనాభస్వామి ఆధ్వర్యంలో గాయత్రి మాతకు నాణ్యాభిషేకం చేశారు. అనంతరం నగర బ్రాహ్మణ ప్రముఖులైన డాక్టర్ ఏ హర్షవర్ధన్, ప్రముఖ అడ్వకేట్ వింజమూరి వెంకట్రావు, సీతారామాచార్యులు, అయ్యగారు వెంకటేష్ వంటి ప్రముఖులను ఘనంగా సత్కరించారు. అనంతరం బ్రహ్మశ్రీ ఆకొండి శ్రీ వెంకట సూర్యనారాయణమూర్తి వారిచే పంచాంగ శ్రవణం జరిపించారు. అనంతరం ఆకెళ్లి పద్మావతి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వద్దపర్తి మురళి, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, శ్రీరామ్ భగవత్, బమ్మిడి శివమూర్తి, రాయవరపు ప్రభాకర్, కప్పగంతల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సాయిబాబా అభయాంజనేయ స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆలయ నిర్వాహకులు
విష్ణుపట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ ప్రముఖులను ఉగాది పండుగను పురస్కరించుకుని ఘనంగా సత్కరించారు. ఆలయ కమిటీ నాయకులు జగన్నాథం సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కడియాల సత్యరాజు, రాజు, నాగమహాశయ, కందళ్ల రవి, బొమ్మడిపాటి శివమూర్తి, రమాదేవి దంపతులు, పద్మనాభ స్వామిని, ఆలయ కమిటీ సభ్యులు జగన్నాథం దంపతులు, సత్యరాజు, తంగెల రాంబాబు, లలిత దంపతులు సాలువాలు కప్పి నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు ప్రభాకర్, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తంగెళ్ల రాంబాబు పంచాంగ శ్రవణం చేశారు. తదితర మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు జరుగుతుంది అనేది కూడా నాకేమీ తెలియదు. మాస్టర్ పెద్దవారు 10 సార్లు రమ్మనమన్నారు. అది పెద్దవారు 10 సార్లు రమ్మన్నప్పుడు రాకుండా ఉండడం అనేటువంటిది దురదృష్టం కింద భావిస్తారు. ఎందుకంటే ఆ పెద్దలు రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం, వాళ్ళ ఆశీర్వదించడం, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చే సూపరింటెండెంట్ జగన్నాథ్ గారికి మరియు అందరూ కూడా ముందు ఉన్నారు వారు. అందుకని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కగా సెమినరీలో చక్కటి కార్యక్రమాలు వచ్చేసరికి గానామృతం కూడా బాగా జరుగుతుంది. నాలో బలమైన నమ్మకం పెరిగింది. ఎవరు ఏమి కోరినా నా ముగ్గురు మూర్తులు వారి కోరికలు తప్పనిసరిగా తీరుస్తారని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని నేను పూర్తిగా నమ్మాను. నా స్వీయ ఆరోగ్య ఐశ్వర్యాలు, నా స్వీయ అనుభవాల ద్వారా నిండు మనసులోని నిక్కచ్చిగా చెప్పే స్థితికి చేరుకున్నాను. కోరిన కోరికలు తెచ్చే మా ఆలయంలోని ముగ్గురు మూర్తులు లక్ష్మీ గణపతి, సాయిబాబా, అభయాంజనేయ స్వామి వారు అన్ని కార్యక్రమాలకు విశేషంగా సహకరించి విస్తృతంగా అన్ని రకాల తోడ్పాటును అందరూ అందిస్తారని, అందించిన మీ అందరికీ మీ కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు తొలతోగాలని నిండు మనసుతో కోరుకునే మీ శ్రేయోభిలాషి విష్ణుపట్ల సత్యనారాయణ. మరి ఈ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. రాబోయే కొద్ది రోజుల్లో రేపు 27వ తారీఖుని ఒక సుమారు 700 మంది 800 మందికి భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ మహిళల చేత బాగా డెవలప్ అవుతుంది. నేను ఒకప్పుడు ఈ గుళ్ళో మాకు పూజారి గారు చెప్పకుండా మానేసినప్పుడు విష్ణుపట్ల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాస్టర్ చేసి రిటైర్ అయ్యాడు, గైటెడ్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పరిస్థితి ఎలాగుంది, గుడి దగ్గర ఎవరు రావట్లేదు, మీరు వచ్చి ఆదుకోవాలంటే వెంటనే నేను వచ్చి ఆ గుడిని పూజారిగా చేసి తర్వాత ఆయనకి వయసు రీత్యా చేయలేకపోతే అసిస్టెంట్ పెట్టుకుని ఆ కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, బాగా డెవలప్ చేస్తారండి. అలాగే మా గుడి దగ్గర కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ముందు చెప్పాలంటే ఆయనకు వచ్చి పెన్షన్ దగ్గర 70-80 వేలు వస్తుంది. అన్ని కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి, ఇలాంటి కార్యక్రమాలకు అన్నింటికీ కూడా ఆయన వినియోగిస్తారు. ఎంతో మంది బీదలు కూడా ఎన్నో చేశారు. అలాగే మా గుడికి డెవలప్మెంట్ కూడా అన్ని రకాలు కూడా ప్రోత్సహిస్తున్నారని చెప్పి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీడియా ద్వారా మీ అందరూ కూడా మా గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. కాకినాడ పేర్రాజుపేట రైల్వే గేటు భారతమాత బొమ్మ గుడి వద్ద గల శ్రీ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో ఉగాదిని పురస్కరించుకుని శ్రీ శివపార్వతి కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహం వేద పండితుల కళ్యాణం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు ముత్యాల మురళీ శర్మ పర్యవేక్షణలో వేద పండితులు కొత్తలంక విష్ణువర్మ శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కిషన్ గోపాల్ తివారీ దంపతులు, సెక్రటరీ జామీ సాయి ప్రసాద్ యాదవ్, ఉషారాణి దంపతులు పేట్లపై కూర్చుని వేద పండితుల మంత్రోచ్చల నడుమ కళ్యాణ క్రతువును కనుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ ప్రెసిడెంట్ పుప్పాల్ నరసింహరావు, జాయింట్ సెక్రటరీ చుక్కా అప్పలరాజు, ట్రెజరర్ చోడవరపు వీర్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే యువతకు స్వర్ణయుగం. జాబ్ క్యాలెండర్ విడుదలపై సిటీ ఎమ్మెల్యే వనమాడి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా స్పష్టం. ముగిసిన ముస్లిం రంజాన్ మాసం. ఈద్ ప్రార్థనలకు ముస్తాబవుతున్న ఈద్గా మైదానం.
కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరిట మోసం. మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శ. కొండేలిపేట డ్రైనేజ్ సమస్యను కమిషనర్ పరిశీలన. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.